వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ విద్యాశాఖ కార్యాలయాల వద్ద పాఠశాలల పునఃవ్యవస్థీకరణ బదిలీ, ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున నిరసన. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులైజ్ చేయాలని ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా నిరసన. సోమేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత స్వామి రథోత్సవం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నేడు రథ మహోత్సవంను అన్నవరం పురవీధుల్లో వేడుకగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఈరోజు తొలి పావించల వద్ద నుండి రథంనకు వివిధ రకములైన పుష్పాలంకరణ చేసి విద్యుత్ దీపాలంకరణతో శ్రీ స్వామి అమ్మవార్లను ఉత్సవ విగ్రహాలను కడు రమణీయంగా అలంకరించి రథముపై ఆసీనులు కావించి తొలి పావంచల వద్ద నుండి రథయాత్ర ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ రథయాత్ర స్థానిక ఆంధ్ర బ్యాంక్ సెంట్రల్ నుండి వెనుకకు తిరిగి దేవస్థానం 2వ ఘాట్ రోడ్ వరకు వేడుకగా వివిధ రకములైన సాంస్కృతిక నృత్యంతో, బుట్ట బొమ్మలతో, కోలాటాలతో, డప్పు చప్పులతో, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా రమణీయంగా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, అర్చకులు, వేద పండితులు, ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ విభాగ అధికారులు, ఏఏఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ నగరం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ విద్యాశాఖ కార్యాలయం వద్ద పాఠశాలల పునఃవ్యవస్థీకరణ, బదిలీలు, ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ కూడా ఏసీ ఏంటి సహాధ్యక్షురాలు యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలని ఈరోజు 12వ తారీఖు అంటే రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు 12న డిఈఓ ఆఫీసులో మా డిమాండ్ల కోసం ధర్నా చేయడం జరుగుతుంది. బదిలీలో అసంబద్ధతల కారణంగా ఈ ధర్నాని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ప్రతి మాన్యువల్గా చేయమని మేము అడుగుతూ ఉన్నాము. అంటే ఆన్లైన్ ద్వారా జరుగుతూ ఉంటే చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఎక్కడెక్కడో వెళ్ళిపోవాల్సిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా చేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే ఉపాధ్యాయులు చాలా మిగిలి పోస్టులు చూపిస్తూ ఉన్నది. మిగిలి పోస్టులు చూపించకుండా హై స్కూల్లో 45 దాటితే వేరే సెకండ్ సెక్షన్ని ఇమ్మని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే ప్రైమరీ స్కూల్లో ప్రతి ప్రైమరీ స్కూల్లో 20 మందికి ఒక టీచర్ని ఇమ్మని అడుగుతూ ఉన్నాము. అలాగే ప్రతి మోడల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తుంది చాలా గ్రామాల్లోని. అయితే దీనికి మేము స్వాగతిస్తూ ఉన్నాము. మంచి పరిణామం. అయితే ప్రతి క్లాస్కి ఒక టీచర్ని ఇవ్వాలని కోరుతూ ఉన్నాము. ఇందులో కూడా వచ్చే సంవత్సరం 75 దాటితేనే ఈ మోడల్ ప్రైమరీ స్కూలు ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో సమంజసమో ఆలోచించాలి అసలు అని. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్కూళ్ళన్నీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉన్నా ఎంతమంది ఉన్నా మోడల్ ప్రైమరీ స్కూల్ చేస్తే ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉంటారు కాబట్టి స్కూళ్ళు అభివృద్ధి చెందే మార్గంలో ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు 9 రకాల స్కూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్కూళ్ళు కూడా ఒక్కో స్కూలు ఒక్కొక్క రకమైన విధానంలో టీచర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా కాకుండా ఒకే రకమైన పద్ధతిలో ఏ స్కూల్ అయినా సరే అంటే అసలు ఫౌండేషన్ స్కూల్ అనేది ఉండకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ స్కూల్ తీసేయాలి, ఫౌండేషన్ స్కూల్ ఉండకూడదు. బేసిక్ అన్ని మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ బీపీఎస్ స్కూల్ కానీ. ప్రధానమైన డిమాండ్లు చెప్పండి. ధర్నాను ఉద్దేశించి ప్రధానమైన డిమాండ్లు ఏంటి చెప్పండి. 11 జీవో రద్దు చేసి అన్ని స్కూల్లో ప్రైమరీ స్కూల్లో 5 టీచర్లు ఉండే విధంగాను, అలాగే జీవో నెంబర్ 117 రద్దు చేయాలి. ప్రాథమిక పాఠశాలలో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులు నియమించాలి. అలాగే హై స్కూల్లో 1:45 నియమించాలి. ఈ బదిలీలు సక్రమైన మార్గంలో ఎక్కడ ఖాళీలు కొన్ని బ్లాక్ చేయకుండా అన్ని ఖాళీలని చూపించాలి అని కొన్ని ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రామలక్ష్మి. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా నియమించబడ్డాను. ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతి ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్స్ ఏ విధంగానూ ఉపాధ్యాయులకు కానీ విద్యారంగానికి కానీ అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మండుటెండలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్స్ అందరినీ కూడా ప్రైమరీ స్కూల్స్కి హెచ్ఎంస్గా పంపిస్తామంటున్నారు ఎక్సెస్ ఉన్న వాళ్ళని. అలా కాకుండా హై స్కూల్స్లోనే సమాంతర మీడియం తెలుగు మీడియంని కంటిన్యూ చేసినట్టయితే ఆ పోస్టులన్నీ హై స్కూల్లోనే అడ్జస్ట్ అవుతాయి. అంతేకాకుండా మరి యూపీ స్కూల్స్లో కూడా స్కూల్ అసిస్టెంట్స్ని నియమించాల్సి ఉంది. సో యూపీ స్కూల్స్ హై స్కూల్స్లోనే స్కూల్ అసిస్టెంట్స్ని కొనసాగించాలి తప్ప ప్రైమరీ స్కూల్కి ఏ విధంగా ఒక స్కూల్ అసిస్టెంట్ని పంపించి ఆయన యొక్క క్యాడర్ని నిర్వీర్యం చేయకుండా ఉండాలని ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ రెండోది వచ్చి శాటిలైట్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, ఇవి రెండు కూడా విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కొనసాగించవద్దని వాటిని తిప్పికొట్టాల్సిందిగా మా సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా 1:20 రేషియోలో ఉపాధ్యాయుల్ని నియమించాల్సి ఉంది.
అలాగే హై స్కూల్స్లో 1:45 రేషియోలో ఉపాధ్యాయుల్ని నియమించి 46 రాగానే ఇంకొక సెక్షన్ ఇచ్చి అదనంగా టీచర్ని కూడా వెంటనే మంజూరు చేయాలి. సెక్షన్ అయితే చేస్తారు కానీ ఇప్పుడు మేము డిమాండ్ చేసామని టీచర్స్ని అయితే ఇవ్వరు. సో అవి రెండు ఏకకాలంలో జరగాలని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. కాకినాడ నగరం ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయాలని ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్సే ఏమండి. ఆవిడ యొక్క చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చాలా మెయిన్ అన్నమాట, చాలా బాగా వర్క్ చేశారన్నమాట. ఎందుకంటే గొప్ప ఏమంటారు అంటే దాన్ని ప్రొఫెషన్ వృత్తి. మేబీ సేవా దృక్పథము ఇప్పుడుందా లేదా, సేవలాగా ఉంది మనకి ప్రొఫెషన్గా, మనకి అది ఒక జీవనోపాధిగా కూడా పనిచేస్తోంది. అయితే ఇక్కడ ఏంటంటే కనుక చేచోళ్ళకి న్యాయం, చేచోళ్ళ కడుపు కోతను 6 సంవత్సరాలు పూర్తి చేసిన సిహెచ్ఓస్ వెంటనే 6 సంవత్సరాలు పూర్తి చేసిన సిహెచ్ఓస్ వెంటనే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఈపీఎఫ్ ను సమాన పనికి ఈపీఎఫ్ ను వెంటనే పెండింగ్ ఇన్సెంటివ్స్ వెంటనే. నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అయితే మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 15 రోజులుగా మేము ఒక నిరవధిక సమ్మెలోకి దిగడం అయితే జరిగింది. ఈ సమ్మె మేము ఎందుకు చేస్తున్నామంటే, మేము గత 6 సంవత్సరాలుగా కూడా ఫస్ట్ బ్యాచ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు ఫైనాన్షియల్ కానీ అలాగే నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. జీతాలు సరిగ్గా రాకపోవడం, మాకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఇవన్నీ మేము గత 2 సంవత్సరాలుగా అధికారుల దృష్టికి కంటిన్యూగా తీసుకెళ్తున్నా సరే మాకు సరైన ఎటువంటి రిజల్ట్ మాకు కనబడకపోవడంతో గత నెల 15వ తారీఖున మేము ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకేసారి ఆపకుండా ఆన్లైన్ ఒకసారి ఆఫీసు, తర్వాత అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తూ పిఎస్సీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి యాజిటేషన్స్ కూడా చేసి ఉన్నాము. బట్ అయినప్పటికీ అవి చేసిన తర్వాత కూడా మాకు ఎటువంటి రిజల్ట్ రానప్పటికీ మేము కంటిన్యూ నిరవధిగా మా యొక్క జాబ్ని అన్నట్టు దాన్ని పక్కన పెట్టి మా విధులు మేము హాజరవ్వకుండా నిరవధిక సమ్మెలోకి అయితే మేము రావడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రెగ్యులర్ చేయొచ్చు అని గైడ్లైన్స్ ఉన్నవి. దాని ప్రకారం మాకు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయమని మేము కోరుతున్నాము. అలాగే ఎన్హెచ్ఎంలో ఒక 120 వరకు క్యాడర్స్ ఉన్నాయి. ఈ 120 క్యాడర్స్లో అందరికీ కూడా 23% హైక్ అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. కేవలం మా ఒక్క క్యాడర్ని మాత్రమే మినహాయించింది. మరి అది ఎందుకు మినహాయించిందని మేము అడిగాము. దానికి సమాధానం లేకపోగా మాకు ఇవ్వలేదు. సో అందుకని మేము అది మా అందరికీ అప్లై చేయమని అడుగుతున్నాము. అలాగే మాకు ప్రతి నెల ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. ఆ ఇన్సెంటివ్స్ అనేవి ప్రతి నెల మేము పొందాలి, కానీ మాకు ప్రతి నెల వాళ్ళు ఇవ్వట్లేదు. అది ఇవ్వడంలో కూడా ఎన్నో జాప్యాలు జరుగుతున్నాయి. సరే ఎలా ఖర్చు చేస్తున్నారు, దీని మీద ఏ పాయింట్స్ మీద ఖర్చు చేస్తున్నారు అన్నది కూడా మాకు తెలియడం లేదు. సో దాని గురించి అలాగే మాకు 1 year బ్యాక్ వరకు ఈపీఎఫ్ అనేది కట్ అవుతూ ఉండేది. బట్ గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్గా బర్డెన్ పడుతుందని చెప్పేసి ఈపీఎఫ్ కూడా మాకు కట్ చేయడం మానేశారు. ఎందుకంటే అది మాకున్న ఒక భద్రత, అది కూడా మాకు తొలగించడం జరిగింది. సో అందుకని మేము అందరం 10,032 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. అందులో 8,500 వరకు ఆడబిడ్డలే ఉన్నారు, ఆడవారే ఉన్నారు. వారు కూడా అందరినీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రత్యేకంగా
మరి ఇంటర్నేషనల్ నర్సెస్ డే. మరి మేమందరం బీఎస్సీ నర్సింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అంటేనే మరి ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజున మేము అధికారులను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే గౌరవనీయులు నారా లోకేష్ గారిని, అలాగే మా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కూడా మేము కోరుకుంటాం. ఒకటే సార్, మాకు తగిన న్యాయం చేయండి. మేమన్నీ కరెక్ట్గానే న్యాయబద్ధంగానే అడుగుతున్నాము. మాకు న్యాయం చేసి మమ్మల్ని అందరినీ మీరు సంతోషపెట్టవలసిందిగా మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నేడు పంపా సరోవరం వద్ద శ్రీ చక్ర స్నానాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పంపా సరోవరం వద్ద ఉన్నటువంటి వేదిక పైన ఆసీనులు కావించి విశేష పూజలు నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారి అమ్మవార్లను పంపా సరోవరం నదీ జలాలతో అభిషేకం కావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పర్యవేక్షకులు, అధికారులు, ఉన్నతాధికారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. मे चित्तं च महाभीतं च मे वाक्य मे मनश्च मे चिक्षश्च मे श्रोत्रं च मे दक्षश्च मे बलं च म ओजश्च मे सहस्र म आयुश्च मे जरा च म आत्मा च मे तनुश्च मे शर्म च मे ब्रह्म च मे अङ्गानि च मे स्थानि च मे परोगुंसि च मे शरीराणि च मे ऐष्ठ्यं च म आधिपं च मे हरिद्धानं च मे गृहाश्च मे सदश्च मे पुरोडाशाश्च मे वजताश्च मे भ्रष्टश्च मे सगाकारश्च मे अग्निश्च मे धर्मश्च मे इंद्रश्च मे प्रजापतिश्च महेन्द्रश्च मे अघोषश्च मे लक्ष्मीश्च मे दाभ्यश्च मे धिपतिश्च मे उमागुंसश्च मे अन्तर्यामश्च मे इन्द्रवाजनश्च मे मैत्रावरणश्च मे अश्विनश्च मे शुक्रश्च मे मन्थीकमाग्रयकारा मार्गान् ज्वलन्तीं तृप्तान् तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसाज्वलन्तीं सृजन् लोके देवजावादिरितापि परिषि वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमेदमुपस्तरणमुपस्तरणमुपस्तरणं मे प्रजाये पशूनां सर्वन्तं विपश्चिम् अमृतस्य प्राणं यज्ञमेतं चतुर्होत्रनामात्मानं कवयो निजिज्ञुः अन्तः प्रविष्टं कर्तारमेतं देवानां बन्धनहितं गुहासु अमृतेन कृतं यज्ञमेतं चतुर्होत्रनामात्मानं कवयो निजिज्ञुः शतन्नियतः परिवेद विश्वा विश्ववारा चक्रोनो अमित्राहारस्युहारविश्वावसोऽन्याभरात्पन्नः तमिमन्याभिभूत्योदास्वयम्भूर्भामोऽभिमादिशाः विश्वजर्षनिस्सह निस्सहावानस्मात्स्वजप्रदनासुधीः अभागस्सन्नभवेत् पुनर्द्रविणमयितुमा यन्नेत्यवेतः पृथिवीमस्तानो यदोषधीरत्यसरत्यदापः इदं तत्पुनरागते दीर्घायुत्वाय वर्तते यन्मे वेदः प्रसिच्यते यन्महारायते पुनः तेन माममृतं कुरु तेन सुप्रजसं कुरु अपमृत्योऽपसुरम् अपेतस्य पथङ्गैः
చూడు నొక్కుకోదు కొన్నిసార్లు. జై సత్యదేవా, జై సత్యదేవా. జై సత్యదేవా. కాకినాడ జిల్లా అన్నవరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దర్శనార్థం అన్నవరానికి విచ్చేసిన తుని తెలుగుదేశం సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ దంపతులు వీరిని ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, పిఆర్ఓ దామోర కృష్ణారావు మర్యాదపూర్వకంగా పూర్ణ కుంభంతో ఆహ్వానించి శ్రీ స్వామివారిని దర్శనం కావించి అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, తెలుగుదేశం నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. తీసాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న బాల త్రిపుర సుందరి సమేత స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రథోత్సవం నిర్వహించారు. ఆలయం అర్చకులు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ, పరిటాల సోమశేఖర శర్మల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను రథంపై ఆశీనింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు రథం లాగగా స్వామివారు గ్రామ పురవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రావుల రామకృష్ణ, కోనసీమ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు వైఆర్కే పరమహంస, ఆలయ ఈవో గంధం సత్యనారాయణ, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో వైశాఖ పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండి విజయదుర్గ అమ్మవారికి అభిషేకాలు, వివిధ పుష్పాలతో అర్చన చేశారు. పీఠంలో వేంచేసి ఉన్న భవానీ శంకర అష్టమలింగేశ్వర స్వామికి అభిషేకాలు, శ్రీదేవి భూదేవి సమేత విజయ వెంకటేశ్వర స్వామికి తులసి దళార్చన, నవగ్రహార్చన, హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పీఠానికి తరలివచ్చి సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు అందుకున్నారు. విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గావించారు. అన్యోన్య దాంపత్య సుఖజీవన నిత్యార్థం మమ కుమారస్య భార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం మేధాం మనస్సంకల్పిత సర్వ కార్యక్రమేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం మమ గురు కటాక్ష అనుగ్రహ సిద్ధిద్వారా సర్వకార్య దిగ్విజయ సిద్ధ్యర్థం మమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మేఘవాహిని విజయదుర్గ పరాదేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వైశాఖమాస బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ విద్యాశాఖ కార్యాలయాల వద్ద పాఠశాలల పునఃవ్యవస్థీకరణ బదిలీలు, ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున నిరసన. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులైజ్ చేయాలని ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా నిరసన. సోమేశ్వర గ్రామంలో వేంచేసి ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత స్వామి రథోత్సవం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.